లేరే. ఇక్కడ కూడా లేరే. వావ్, ఫస్ట్ నైట్ కి ఫస్ట్ గిఫ్టా? నాకు చాలా సంతోషంగా ఉంది. నేను పాలు తీసుకొని లోపలికొస్తే నువ్వు కనిపించనే లేదు. నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఫస్ట్ నైట్ రోజు ఫస్ట్ బెడ్రూమ్ కొచ్చి నువ్వు కదా వెయిట్ చేయాలి, నన్నే వెయిట్ చేయించావు. అందుకే అలిగాను. కోపం వచ్చిందా? చిన్ను, నిన్ను పెళ్లి చేసుకోకముందు, అంటే నువ్వు నాకు పెళ్ళం కాకముందు, మీ అమ్మాయిలు మా అబ్బాయిలకి వీధి కుక్కకి బిస్కెట్లు వేస్తే ఎలా వెంట పడతారో అలా మా అబ్బాయిలకి బ్రెడ్ అనే స్మైల్ ని, లుక్ అనే బిస్కెట్లు వేసి హచ్చు కుక్కల రోజు మీ వెంట పడేలా చేస్తారు. ఒకవేళ అకస్మాత్తుగా అబ్బాయి బాగుండి సౌండ్ పార్టీ అయితే ఫోన్ నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుని మెసేజ్లు చాటింగ్లు స్టార్ట్ చేసి మమ్మల్ని స్కూల్ దగ్గర, కాలేజ్ గేట్ దగ్గర, సినిమా హాల్ దగ్గర, షాపింగ్ మాల్ దగ్గర, బ్యూటీ పార్లర్ దగ్గర, రెస్టారెంట్ దగ్గర, చివరికి పార్క్ బెంచ్ దగ్గర కూడా మమ్మల్ని వెయిట్ చేసేలా చేస్తుంటారు. ఇన్నిసార్లు వెయిట్ చేశాను మాకు పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ రోజు బెడ్రూమ్ లో కూడా సంగ కార్చుకుంటూ వెయిట్ చేయాలంటే మన వల్ల కాదబ్బా. ఇన్ని రోజులు కుక్కలా వెయిట్ చేయించిన మిమ్మల్ని ఇక్కడ నుంచి మీరు మా కోసం వెయిట్ చేస్తుంటే ఆ కిక్కే వేరబ్బా. ఏంటి సౌండ్? నా ఫ్రెండ్ మన ఫస్ట్ నైట్ రోజున వాడు మందు పార్టీ చేసుకుంటున్నాడు. దేవుడా, నేను లేనప్పుడు ఫ్రెండ్స్ అందరికి పెళ్లి పట్టిస్తే నేను వదిలిపెడతానా? పట్టుబట్టి ఫస్ట్ నైట్ రోజే పార్టీ ఇప్పించుకోను. మన గురించి తెలియదు ఇంకా వీళ్ళకి. ఎరవేసి సొర పట్టేవాడిని. 100 రూపాయలు గిఫ్ట్ ఇచ్చి 1000 రూపాయల మందు తెప్పించా. గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళి లేట్ అయిందా, లేక నువ్వే కావాలని లేట్ గా వచ్చావా? ఒక రకంగా కావాలనే. ఇక నుంచి నేను భోజనానికి వస్తే వడ్డించడానికి వెయిట్ చేయాలి, స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటికి రాగానే టవల్ పట్టుకొని వెయిట్ చేయాలి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ బాక్స్ పట్టుకొని వెయిట్ చేయాలి, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక కాఫీ పట్టుకొని వెయిట్ చేయాలి. నువ్వు తల్లో పూలు పెట్టుకొని అందంగా తయారయ్యే బెడ్రూమ్ లో వెయిట్ చేస్తుంటే ఆహా, ఆ ఇమాజినేషన్ ఒకలాంటి మజ్జానిస్తుంది. హలో, ఈ రోజు నేను తలుచుకుంటే దిండు దుప్పటి తీసుకుని బెడ్రూమ్ బయట పడుకోవాల్సి వస్తుంది. వీక్నెస్ పట్టుకుని నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? నిన్ను చెప్తాను. వినబడుతుంది. ఏంటది? డమ్ముని సౌండ్ వచ్చింది. ఎవరు లేరులే. మంది ఇంకా తాగనే లేదు, అప్పుడే ఎక్కేసింది. హలో, నేనిప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ని కాదు, నీ మోగుణ్ణి, గుర్తుపెట్టుకో. మళ్ళీ ఏంటి సౌండ్? హలో, నేనిప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ని కాదు, నీ పెళ్ళాన్ని, అది నువ్వు గుర్తుంచుకో. సౌండ్ వస్తే బెడ్రూమ్ నుంచి రావాలి. అంటే ఓ అని కదా సౌండ్ రావాలి. ఇదేంటి లక్ష్మీ పటాసులా పేలినట్టు సౌండ్ వస్తుంది? ఈనా కొడుకేమో ఆత్రం ఎక్కువ, ఏమైనా రెచ్చిపోయింటాడేమో. రే, ఏంట్రా ఇదంతా? కాదురా మామ, మంచి అమ్మాయి దొరికింది, గుట్టు చప్పుడుగా సంసారం చేసుకుందామని లేకుండా ఏంట్రా ఈ సౌండ్లో? ఏమి ప్రాబ్లం? ఏంట్రా మీ ప్రాబ్లము? మావా చూడు, నా మీద కోపంతో డెకరేషన్ చేసిన బెలూన్స్ అన్ని పగలగొడుతుంది. నేనేం తక్కువ? నేను 2 బెలూన్స్ పగలగొట్టా. ఊర్లో పిల్లల్లాగా డమ్ డమ్ లాడిస్తూ. అలా చూడు, మంచి అందమైన అమ్మాయి చేతిలో పాలు పండ్లు పట్టుకొని రాణిలా రెడీ అయ్యి వస్తే రఫ్ అండ్ టఫ్ గా హ్యాండిల్ చేస్తావేంట్రా? అసలేమైందో సరిగ్గా చెప్పండిరా. వీడికి మొదటి నుండి నేనంటే ఇష్టమే లేదు, ప్రేమ లేదు, గౌరవం లేదు. ఎప్పుడు చూసినా ఇంతే, ఏదో గొడవ పెట్టుకుంటూనే ఉంటాడు. అయ్యో, బెడ్ మీద బాక్సింగ్ ఆడే టైంలో గిల్లికజ్జలాడుతున్నారు. ఒక్కసారైనా నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అని చెప్పాడా? అడగండి. ఐ లవ్ యూ చెప్పలేదా? అది కూడా నీకే. ఇలాంటి మంచి బ్యూటిఫుల్ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పకపోతే నోరు పడిపోతుంది. ఆ దేవుడు కూడా ఒప్పుకోడు. రే, శాపనార్థాలు పెట్టకుండా మూసుకొని కూర్చో. అది చెప్పేదంతా అబద్ధం. దానికోసం 20 ఏళ్ల ముందు నుంచే ఫైట్ చేస్తున్నా తెలుసా? 20 సంవత్సరాల? 20 years బిఫోర్. వెరీ ఇంట్రెస్టింగ్. టెల్ మీ
హే బేబీ కాస్త ఆగు. హే బేబీ డాల్ మాటలు రావా? నా చెయ్యి మాట్లాడుతుంది, మాట్లాడమంటావా? దీన్ని ఎవరైనా లవ్ అంటారా? ఆ వయసులో ఎవరికైనా లవ్ అంటే ఏంటి అనేది తెలుస్తుందా? కరెక్ట్గా చెప్పావు. పిల్లకాయలకు ఉన్నప్పుడు లవ్ ఏంటి? ఏదో అంగడికి వెళ్ళి చాక్లెట్లు లాలీపాపులు తెచ్చుకునేటప్పుడు పిల్లకాయలు అడ్డం వచ్చింటారు. నువ్వు అక్కడికి వెళ్ళే లోపు పిల్లకాయలు పారిపోయింటారు. దీన్ని పట్టుకొని లవ్ గివ్ అంటే ఎలారా? వయసు ఏదైతే ఏంటి, మనసులో లవ్ ఉండాలి. రే అటు చూడరా, అక్కడ చూడరా. తనకి నీ మీద ఎంత ప్రేమ ఉందో. నీకోసం మంచి గిఫ్ట్ తెచ్చినట్టుంది. ఇది లవ్ అంటే. హలో, ఎక్స్క్యూజ్ మీ, నీకు బాగా మంది ఎక్కువైనట్టుంది. దానికంత సీన్ లేదు. ఆ గిఫ్ట్ తెచ్చింది నేను. గిఫ్ట్ అంటే వీడేదో పెద్ద గోల్డ్ రింగో గోల్డ్ నెక్లెసో లేదంటే కాస్ట్లీ బ్యాంగిల్సో తెచ్చాడు అనుకుంటున్నావా? ఏదో 20 రూపాయల నెయిల్ పాలిషో లిప్స్టిక్కో ఇలాంటి చీప్ ఐటమ్స్ తెచ్చుంటాడు. దీన్ని ఓపెన్ చేస్తే తెలుస్తుంది వీడి బండారం. ఇటివ్వు. తన కోసమే కదా తెచ్చింది గిఫ్ట్. ఆమె కోసమే మరి తెచ్చింది. చైన్ స్నాచర్లా అలా లాక్కుంటావేంటి? మా పెళ్లిలో ఎవరో ఇచ్చిన గిఫ్ట్ ని తను తెచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. రే, నీకు తన మీద ప్రేమ ఉంటే ఆ బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తావు, లేదంటే తన మీద ప్రేమ లేనట్టే. రే, గిఫ్ట్ చూపించడానికి లవ్ ఉందని చెప్పడానికి ఏంట్రా సంబంధం? అది మనసులో ఉంటే చాలు. బాక్స్ ఓపెన్ చేసి గిఫ్టే చూపించినోడివి ఇంకా మనసులో ఉండే ప్రేమను ఎలా చూపిస్తావు? అయ్యా మామా, లవ్ ని ఎక్స్పెక్ట్ చేసామంటే హార్ట్ కు టచ్ అవ్వాలరా. రే, లవ్ ఎంతకంటే బాగా ఎలా ఎక్స్ప్రెస్ అదే చేసేది? కదరా. నేను ఎలాగంటే చెప్పేది. ఇలాగా. ఏ చందు, ఓపెన్ చేయొద్దని చెప్పానా? చెప్పేది నీకే, ఓపెన్ చేయొద్దని చెప్పానా? చెప్పేది నీకే, వినవే. ఓపెన్ చేయొద్దన్నా, ప్లీజ్ చేయకు. రే వదలరా. రే చందు, ప్లీజ్ చందు, వద్దని చెప్పానా? నీకే చెప్తున్నాను. వద్దని చెప్పానా? వద్దు. రే వదలరా. రే మామా, ఆగరా. విండో బంగారం అయి ఉంటుంది అంతే కదా. వద్దు మా, ఓపెన్ చేయమా. నువ్వు వద్దు చందు, వదిలే చందు. రే వదలరా నువ్వు. వద్దే ప్లీజ్. చందు వద్దు చందు. ఏ చందు ప్లీజ్ చందు. అరే రే మా అనిపిస్తారా? వదలరా. రే చందు వద్దు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న QR కోడ్ ని స్కాన్ చేసి 5 రూపాయలు డొనేట్ చేయండి.